తెలుగు ప్రజలు తల్లిదండ్రులను ఎంతలా ప్రేమిస్తారో సినిమా స్టార్స్ను అంతకుమించి అభిమానిస్తారు. అలాంటి అభిమానాన్ని ఎక్కువగా మాస్ హీరోలపై చూపిస్తారు. ఎందుకంటే జీవితంలో మనం మనసులో అనుకున్న చాలా పనులు హీరోలు తెరపై చేస్తుంటే వాళ్లను మనకు జిరాక్స్ కాపీగా మనం ఊహించుకుంటాం. అలాంటి హీరోలు రౌడీలుగా తెరపై కనిపిస్తే ప్రేక్షకులు ఊరుకుంటారా? బ్రహ్మరథం పడతారు. అలా మన టాప్ హీరోలంతా మనకోసం రౌడీలుగా చేసిన సినిమాలు. నవరస నాయకుడు నటరత్న ఎన్టీఆర్ గారు 1980లో ఆయన నటవారసుడు నటసింహం బాలకృష్ణ గారితో రౌడీరాముడు కొంటకృష్ణుడు లాంటి ఒక వినోదాత్మక యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా తెరకెక్కించారు. ఎన్టీఆర్ స్వయంగా నిర్మించి దర్శకత్వ నిపుణుడు కె రాఘవేంద్రరావు తీసిన ఈ చిత్రంలో ఎన్టీఆర్, బాలకృష్ణ, శ్రీదేవి త్రయం ప్రధాన ఆకర్షణలుగా నిలిచారు. కథాతంతో పాటు డ్యూయల్ బ్రదర్స్ ఉపదేశకుడు గల్లాభాయ్ కోణాన్ని వినోదాత్మకంగా మిళితం చేసి ప్రేక్షక ఆరాధన సంపాదించింది. కథ విషయానికొస్తే నియంత బాజీప్రసాద్గా రావు గోపాలరావు గారు కోలాహల గ్యాంగ్ లీడర్ పాత్ర చుట్టూ తిరిగే కథ. అందులో రౌడీరాముడుగా ఎన్టీఆర్, కొంటెకృష్ణుడిగా బాలకృష్ణ, దొంగ క్లార్కుల స్నేహం తేర అన్నాతమ్ముళ్ల అనుబంధంగా మారడం చిత్రానికి భావోద్వేగాన్ని ఇచ్చింది. దర్శకుడు కె రాఘవేంద్రరావు మార్క్, మాస్ యాక్షన్, రొమాంటిక్ పర్వస దృశ్యాలు, విజువల్ వండర్స్ రిచ్గా నిలిచాయి. ఎన్టీఆర్ గంభీర యాక్షన్, కామెడీ టైమింగ్ ద్వంద్వ రూపంలో ఆకట్టుకున్నారు. బాలకృష్ణ అప్పటిదాకా చిన్న చిన్న పాత్రల తర్వాత మొదటిసారి పూర్తి లెంత్ హీరోగానే కనిపించి ఎనర్జీ చూపించారు. అతిలోకసుందరి శ్రీదేవి గారు ముత్యము పాత్రలో చిలిపితనం, డాన్స్ షాట్లు హైలైట్. సంగీత దర్శకుడు చక్రవర్తి ట్యూనులు, వేటకూడదా, ముత్యము, రాముని పాటలు అప్పట్లో సూపర్ హిట్ అయ్యాయి. కెఎస్ ప్రకాశ్ సినిమాటోగ్రఫీ, హిమాలయాల సెట్ ఆర్ట్వర్క్ అదరహు అనిపించాయి. రౌడీరాముడు కొంటకృష్ణుడు సినిమాలో ముఖ్య సన్నివేశాలు, ద్వంద్వ పాత్రల మధ్య సోదర బంధాన్ని, హిమాలయ అడ్వెంచర్ను మరియు యాక్షన్ను హైలైట్ చేసి ప్రేక్షకులలో భావోద్వేగం, ఉత్తేజాన్ని రేకెత్తించాయి. ఈ సన్నివేశాలు కథను ముందుకు సాగించి మాస్ ఎంటర్టైన్మెంట్కు దోహదమయ్యాయి. సోదరులా మొదటిసారి కలిసినప్పుడు రాముడు, కృష్ణుడు విచిత్ర పరిస్థితుల్లో కలిసి స్నేహితులవుతారు. ఈ సన్నివేశం హాస్యం, ఆకర్షణ మిళితంగా ఉండి ప్రేక్షకులను కథలోకి ఆకర్షించి తరువాతి భావోద్వేగానికి ఆధారం వేస్తుంది. కృష్ణుడి మ్యాప్ దొంగతనం మరియు ఎస్కేప్. బాజీప్రసాద్ ఒత్తిడికి లొంగి మ్యాప్ దొంగలు కుచ్చుకుని నేరారోపణలో శిక్ష అనుభవించినప్పుడు రాముడు అతన్ని కాపాడతాడు. ఈ యాక్షన్ సీన్ హీరోల సాహసాన్ని చూపించి టెన్షన్ను పెంచి ప్రేక్షకులలో సానుభూతిని రేకెత్తిస్తుంది. సోదర రహస్యం బయటపడటం, తల్లి ఫ్లాష్ బ్యాక్ ద్వారా రాము, కృష్ణులు సోదరులమని తెలుసుకునే సన్నివేశం భావోద్వేగాన్ని రప్పిస్తుంది. ఇది కుటుంబ బంధాలను బలపరిచి చిత్రం రెండవ భాగానికి ఎమోషనల్ టర్నింగ్ పాయింట్గా పనిచేస్తుంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు హీరోగా, విజయమాధవి పిక్చర్స్ బ్యానర్పై వడ్డే కిషోర్ సమర్పణలో, దాసరి నారాయణరావు దర్శకత్వంలో, వడ్డే రమేష్ నిర్వహణలో నిర్మాత వడ్డే శోభనాద్రి నిర్మించిన చిత్రం రంగున్ రౌడీ. 1979వ సంవత్సరం సెప్టెంబర్ నెల 8వ తారీఖున విడుదలైన ఈ చిత్రం కృష్ణంరాజు గారు నటించిన 100వ చిత్రం కావడం విశేషం. జయప్రద హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, రావు గోపాలరావు, షావుకార్ జానకి, ప్రభాకర్ రెడ్డి, దీప ఇతర ప్రధాన పాత్రలను నటించారు. జెవి రాఘవ సంగీత దర్శకత్వం ఇచ్చిన ఈ చిత్రంలోని ఓజాబిలి, అదర్హో, రాజులైనప్పుడు, సారంగో లాంటి పాటలు ఆనాటి ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. మోహన్ బాబు, దీపలపై వానొచ్చే వరదొచ్చే పాటను కూడా చిత్రీకరించారు ఈ చిత్రంలో. ఇక కృష్ణంరాజు, దాసరి నారాయణరావు కాంబినేషన్ విషయానికొస్తే బండ్రోతు, భార్య యవ్వనం కాటేసింది, కటకటాల రుద్రయ్య చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన 4వ చిత్రం ఈ రంగన్ రౌడీ. కథ విషయానికొస్తే తమ తల్లులను మోసం చేసి తమ జన్మలకు కారణమై తాము అనాథులుగా పెరగడానికి కారణమైన గోపాలరావును రాజు, బాబులు కలిసి ఎలా ఆటకట్టించారు అన్నది ఈ చిత్ర కథాంశం. రాజుగా కృష్ణంరాజు, బాబుగా మోహన్ బాబు, గోపాలరావుగా రావు గోపాలరావు నటించారు. ఈ చిత్రంలో కటకటాల రుద్రయ్య చిత్రం తర్వాత కృష్ణంరాజుగారి మాస్ ఇమేజ్ని మరికొంత పెంచిన సూపర్ హిట్ చిత్రం ఈ రంగున్ రౌడీ. బర్మా దేశంలో షూటింగ్ జరుపుకున్న మొదటి తెలుగు చిత్రం ఈ రంగున్ రౌడీ. పక్కా మాస్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం 1979వ సంవత్సరం విడుదలైన చిత్రాలలో కలెక్షన్ల పరంగా 6వ స్థానంలో నిలబడడం విశేషం. వేటగాడు, డ్రైవర్ రాముడు, కార్తీక దీపం, గోరింటాకు, మండే గుండెలు చిత్రాల తర్వాత అత్యధిక కలెక్షన్ సాధించిన 6వ చిత్రంగా నిలిచింది రెబల్ స్టార్ నటించిన ఈ రంగున్ రౌడీ. ఈ చిత్రం మొత్తం 7 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శించబడింది. ఆ కేంద్రాలు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, తిరుపతి. ఒక కేంద్రంలో 200 రోజుల పైగా ప్రదర్శించబడిన ఈ చిత్రం కృష్ణంరాజుగారి 100వ చిత్రంగా, ఆయన అభిమానులకు ఒక మరుపురాని చిత్రంగా మిగిలిపోయింది. స్టేట్ రౌడీ. ఈ సినిమాకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. అదేంటంటే చిరంజీవి పేరు మొదటిసారి బాలీవుడ్లో రీసౌండ్ చేసిన సినిమా ఇది. అప్పటికే ఖైదీ నంబర్ 786, యముడికి మొగుడు, త్రినేత్రుడు, మంచి దొంగలాంటి మాస్ అప్పీలున్న సినిమాలతో పీక్స్లో ఉన్నారు సుప్రీం హీరో చిరంజీవి.
అయితే టి సుబ్బరామిరెడ్డి మొదటి నుంచి తమిళ్లో స్టార్గా ఉన్న రజనీకాంత్ తెలుగులో సుప్రీం హీరో చిరంజీవిని కలిపి ఓ మెగా సినిమాను గీయాలనుకున్నారు. అయితే ఇద్దరి డేట్స్ 2 ఏళ్లపాటు ఫిక్స్ అయిపోయాయి. ఇక అది కుదరని పని అనుకుని చిరంజీవితో సినిమా తీయించేందుకు పరుచూరి బ్రదర్స్తో ఒక కథ తయారు చేయించారు. అదే స్టేట్ రౌడీ. ఇద్దరు హీరోయిన్లు, డైరెక్టర్ కోదండరామిరెడ్డి, అంతా ఫిక్స్ అయిపోయింది. ఇక బాలీవుడ్ని బీట్తో అల్లడిస్తున్న బప్పీ లహరి మ్యూజిక్ డైరెక్టర్ అంటే బప్పీ బీటికి చిరంజీవి స్టెప్పులు సినిమాకు కిక్కిస్తాయనేది సుబ్బిరామిరెడ్డి నమ్మికం. ఇక శారద, భానుప్రియ, రాధ, రావు గోపాలరావు, నూతన ప్రసాద్, సత్యనారాయణ, సుధాకర్ ఇలా హేమాహేమీలంతా సినిమాలోకి వచ్చి చేరారు. అయితే దర్శకుడు కోదండరామిరెడ్డి చాలా బిజీగా ఉన్నారు. అప్పటికే స్టేట్ రౌడీ కంటే ముందే అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారాయన. అంతేకాదు, మరో హీరో సినిమాకు కూడా సైన్ చేశారు. అయితే అప్పటికే యువ దర్శకుడిగా హిట్టు మీద హిట్టు కొడుతున్నాడు బి. గోపాల్. అతడినే దర్శకుడిగా పెట్టుకోవాలని చిరంజీవి, సుబ్బిరామిరెడ్డి డిసైడ్ అయ్యారు. ఇటు బి. గోపాల్ కూడా తన టేస్టుకు తగ్గట్టుగా చిరంజీవి మాస్ అపీల్తో యూత్కి నచ్చేలా యాక్షన్లో ఓవర్ యాక్షన్తో పాటు బిల్డప్ సీన్లు, కొత్త డ్రెస్సులతో అదరగొట్టారు. ఒక క్యారెక్టర్ కథ కోసం, మరొకటి సినిమా కోసం ఇలా రెండుగా విభజించారు. మాస్ పాత్రలో కాళీచరణ్, సినిమా కథ కోసం పృథ్వీ పాత్రలో చిరు అల్లాడించేశారంతే. ఈ సినిమా ఆడియో వేడుకకు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా వచ్చారు. మొత్తానికి స్టేట్ రౌడీ గ్రాండ్గా రిలీజ్ అయింది. చిరంజీవికి అప్పటికే విపరీతమైన క్రేజ్ ఉంది. కానీ సినిమాకు మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చింది. చిరంజీవికి ఆంధ్రాలో కంటే నైజాంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఎప్పటికీ కూడా మెగా ఫ్యామిలీకి నైజాంలోనే అభిమానులు ఎక్కువ. ఆంధ్రాలోని అన్ని జిల్లాలలోనూ మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ నైజాంలో మాత్రం ఒక్క వారంలోనే ఏకంగా 1 కోటి రూపాయలు వసూలు చేసింది స్టేట్ రౌడీ. దీంతో చిరంజీవి కూడా షాక్ అయిపోయారు. ఇవే నంబర్స్ ముంబై ట్రేడ్ గైడ్ మ్యాగజైన్లో ప్రచురితం కావడంతో బాలీవుడ్ అల్లాడిపోయింది. యాంగ్రీ మ్యాన్గా సూపర్ స్టార్ అప్పుడే ప్రభంజనం సృష్టిస్తున్నారు. అంత పెద్ద మార్కెట్లో కూడా వారానికి 1 కోటి వసూలు కాలేదు. దీంతో ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్ వేర్ ఈజ్ మిస్టర్ బచ్చన్ అని ప్రశ్నిస్తూ చిరంజీవి, అమితాబ్లను పోల్చుతూ కవర్ స్టోరీ రాసింది. ఇది నాటి సెన్సేషన్. చిరంజీవి మార్కెట్ చూసి రజనీకాంత్, కమల్ హాసన్లు కూడా షాక్ అయ్యారు. చిరంజీవి పేరును బాలీవుడ్ ఇండస్ట్రీలో రీసౌండ్ చేసేలా చేసిన మూవీ స్టేట్ రౌడీ. ఆ తర్వాత మెల్లిగా ఇతర ప్రాంతాలలోనూ పుంజుకుని ప్రభంజనం సృష్టించింది. 32 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. అయితే హైదరాబాద్లో దేవి 70mmలో 49 రోజులు హౌస్ఫుల్ కలెక్షన్లతో మారుమోగింది. కానీ గీతాంజలి సినిమా కోసం ఉన్న ఒప్పందం ప్రకారం దేవిలో ఈ సినిమాను తీసేసి సుదర్శన్లో వేశారు. అలా కూడా 120 రోజుల పాటు స్టేట్ రౌడీ సినిమా అదరగొట్టింది. అయితే నాడు భారీ బడ్జెట్ సినిమాలకు పెట్టింది పేరు సుబ్బిరామిరెడ్డి. అందుకే భారీ బడ్జెట్తో తీసిన ఈ మూవీకి అంతకుమించి కలెక్షన్లు రాబట్టింది. 100 రోజుల వేడుకకు ఏకంగా రజనీకాంత్ ముఖ్య అతిథిగా వచ్చారు. అలా స్టేట్ రౌడీ సౌత్నే కాదు, నార్త్ను కూడా కలెక్షన్లతో షేక్ చేసింది. ఇందులో బప్పీ లహరి మ్యూజిక్ అదిరిపోయింది. పాటలన్నీ సూపర్ హిట్. నేడు చిరంజీవి మెగా హిట్స్ చూస్తే చాలామంది స్టేట్ రౌడీని పట్టించుకోరు. కానీ కెరియర్లో చిరంజీవికి ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇది. ఓర మాస్ అపీల్తో మాస్ ఆడియన్స్ను మరింత దగ్గర చేసి సుప్రీం హీరో నుంచి మెగాస్టార్కు అసలు బాటలు వేసిన సినిమా స్టేట్ రౌడీ. మరి సూపర్ స్టార్ కృష్ణ హీరోగా శ్రీ సౌదామిని క్రియేషన్స్ పతాకంపై కేవీవి సత్యనారాయణ నిర్మించిన సూపర్ హిట్ సినిమా రౌడీ నంబర్ 1. ఎస్. రవిచంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా 1988వ సంవత్సరం జూన్ 16వ తేదీన విడుదలైంది. రాధా కథానాయికగా నటించిన ఈ సినిమాలో శారద, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారతీరావు, నూతన ప్రసాద్, సుత్తి వీరభద్రరావు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాలో జయమాలిని గారు హీరోయిన్ రాధకి తల్లి పాత్రను నటించారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి త్రిమూర్తి ప్రొడక్షన్స్ అధినేత బాబ్జీ తొలి క్లాప్ ఇవ్వగా హీమ్యాన్ శోభన్ బాబు గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వినాయకుడి గుడి ముందు నిలుచుని తండ్రి వినాయక నిన్ను నమ్మే కళ్ళు తెరుస్తున్నా అని హీరోయిన్ రాధ అనగానే గుడ్ మార్నింగ్ అంటూ హీరో కృష్ణ ఆడడాన్ని ప్రారంభోత్సవ షాటుగా దర్శకుడు ఎస్. రవిచంద్ర చిత్రీకరించారు. పరుచూరి బ్రదర్స్ సంభాషణలు అందించిన ఈ సినిమాకి రాజ్ కోటి సంగీత సారథ్యం వహించారు. ఈ సినిమా పాటల విషయానికొస్తే ఈ సినిమాలోని అన్ని పాటలు కేవలం కృష్ణగారి అభిమానులనే కాక యావత్ తెలుగు ప్రజలను విశేషంగా అలరించాయి. 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఎస్పి బాలు గారు ఈ సినిమా నుండే కృష్ణగారికి మళ్లీ పాటలు పాడడం ప్రారంభించారు. జై బోలో శివశంకర్ అనే పాట రికార్డింగ్తో మళ్లీ వీరి కాంబినేషన్లో పాటల శకం ప్రారంభమైంది. ఈ సినిమా విడుదలకు ముందు ఆడియో క్యాసెట్లు మార్కెట్లోకి వచ్చినప్పుడు ఎక్కడో చీమ కుట్టినట్టు ఉంది అనే పాటను సినిమా విడుదలకు ముందు సెన్సార్ వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ పాటలోని మొదటి పల్లవిలో ఎక్కడో అనే పదం బదులుగా ఎందుకో అనే పదాన్ని రాసి మళ్లీ రికార్డింగ్ చేయించి సినిమాలో పెట్టారు. ఈ సినిమా విజయవాడలో మొత్తం 5 థియేటర్లలో విడుదలైంది. అవి దుర్గా కళామందిరం, వినాయక్, రామకృష్ణ, సాయిరాం. ఈ 4 థియేటర్లతో రోజు 4 ఆటలు, శాంతి థియేటర్లో ఉదయం 11 గంటల ఆటలు మాత్రమే.
దుర్గా కళామందిరంలో 26 రోజులు ఆల్ షోస్ హౌస్ఫుల్ అయిన ఈ సినిమా ఆ థియేటర్లో డైరెక్ట్గా 50 రోజులు ప్రదర్శించబడింది. గుంటూరులోని కృష్ణమహల్లో ఈ సినిమా 56 రోజులు డైరెక్ట్గా ప్రదర్శించబడింది. ఈ సినిమా విడుదలై మంచి కలెక్షన్లతో నడుస్తున్నప్పుడు సరిగ్గా 40 రోజుల గ్యాప్ తర్వాత కృష్ణగారి అశ్వత్థామ సినిమా విడుదల కావడంతో ఆ సినిమా ప్రభావం ఈ సినిమాపై పడి చాలా థియేటర్లలో ఈ సినిమాని ఆ సినిమా కోసం 40 రోజులకే తీసేశారు. ఆ 40 రోజుల్లోపే రౌడీ నంబర్ 1 సినిమా రికార్డు కలెక్షన్స్ని రాబట్టేసి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఇక ఈ చిత్ర కథాంశం విషయానికొస్తే శివలింగేశ్వరరావు, కోటేశ్వరరావు అనే విలన్లు దేవాలయంలోని విగ్రహాలను, నగలను దొంగలించి విదేశాలకు అమ్ముతూ ఉంటే శార్వాణి వారిని అడ్డగిస్తుంది. ఆ విలన్లు ఆమె భర్తను చంపుతారు. ఆమెను పతితగా వర్ణిస్తారు. ఆమె చిన్నారి కొడుకు భగవాన్ చేతిపై పతిత బిడ్డ అనే పచ్చబొట్టు రాయిస్తారు. తల్లి కొడుకులను వేరు చేస్తారు. 20 సంవత్సరాలు గడుస్తాయి. భగవాన్ రౌడీ నంబర్ 1గా మారి విలన్ల మీద ధ్వజమెత్తుతాడు. ఈనాటి ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థల్లో న్యాయం జరగాలంటే హింసాత్మక విధానాన్ని చేపట్టాలంటాడు. శర్వాణి ఎస్పీగా నగరానికి వస్తుంది. చట్టం, న్యాయం వీటి ద్వారానే బాధితులను ఆదుకోవాలి అని అంటుంది. భగవాన్ చేతిమీద ఉన్న పతిత బిడ్డ అనే పచ్చబొట్టు ద్వారా అతని తల్లి, శర్వాణి విలన్లు భగవాన్ ఎవరో గుర్తిస్తారు. భగవాన్ తన ఇంటి ముందు పెద్ద గంట కట్టి ఉంటాడు. పీడిత ప్రజలు ఆ గంట మోగిస్తే భగవాన్ వారిని వెంటనే ఆదుకుంటాడు. శర్వాణి ఈ విధానాన్ని తప్పుపడుతుంది. విలన్ల కారణంగా ఆమె ఉద్యోగం పోతుంది. నిస్సహాయురాలైన శర్వాణి భగవాన్ సహాయం కోసం అతని ఇంటి ముందున్న గంటను మోగిస్తుంది. తాను అతని తల్లినని భగవాన్కు చెప్పుకుంటుంది. ఆ తర్వాత భగవాన్ విలన్ల మీద ధ్వయమెత్తి వారిని అంతం ముందించడంతో కథ ముగుస్తుంది. ఇలాంటి పాత్రలు సూపర్ స్టార్ కృష్ణగారికి కొట్టిన పిండి అయినా కూడా ఈ సినిమాలో ఆయన తెరపై కనిపించినప్పుడల్లా విజిల్స్ మోతెరైలర్. మంచి, దట్ ఈజ్ సూపర్ స్టార్. సూపర్ స్టార్ కృష్ణగారి పెద్ద కుమారుడు ఘటమనేని రమేష్ బాబుగారు 1974వ సంవత్సరం విడుదలైన తన తండ్రి హీరోగా నటించిన అల్లూరి సీతారామరాజు చిత్రం ద్వారా బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ చిత్రంలో చిన్ననాటి అల్లూరి సీతారామరాజుగా నటించిన రమేష్ బాబు ఆ చిత్రం తర్వాత దొంగలకు దొంగ, మనుషులు చేసిన దొంగలు, అన్నదమ్ముల సవాల్ చిత్రాలలో బాలనటుడిగా నటించారు. ఈ సినిమాలన్నింటిలోనూ తన తండ్రి హీరోగా నటించగా ఆయన చిన్ననాటి పాత్రలో రమేష్ బాబు నటించడం విశేషం. 1979వ సంవత్సరం దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన నీడ చిత్రంలో బాలనటుడిగా ప్రధాన పాత్రలో నటించారు రమేష్ బాబు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఆ సినిమాలో తన తమ్ముడు మహేష్ బాబు కూడా వెండితెరపై కనపడతారు. 1987వ సంవత్సరం వి మధుసూదన్ రావు దర్శకత్వంలో సామ్రాట్ సినిమాతో హీరోగా తన సినీ కెరియర్ మొదలుపెట్టి 14 సినిమాలలో హీరోగా నటించారు. తన తండ్రితో కలిసి ఆయన హీరోగా నటించిన కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. సోలో హీరోగా రమేష్ బాబు మొత్తం 8 సినిమాలలో నటించగా వాటిలో ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1988వ సంవత్సరం ఆగస్టు నెల 28వ తేదీన విడుదలైన బజార్ రౌడీ సినిమా సోలో హీరోగా ఆయన సినీ కెరియర్లో అతి పెద్ద హిట్టుగా నిలిచింది. కృష్ణగారి సమర్పణలో పద్మావతి ఫిల్మ్స్ పతాకంపై యు సూర్యనారాయణబాబు నిర్మించిన ఈ చిత్రంలో నధియా, గౌతమి హీరోయిన్లుగా నటించగా కైకాల సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, అల్లు రామలింగయ్య, నిర్మలమ్మ ఇతర కీలక పాత్రలలో నటించారు. తన తమ్ముడు మహేష్ బాబు ఈ సినిమాలో కృష్ణగారి వీరాభిమానిగా నటించగా హీరో కృష్ణ ఈ సినిమాలో కాసేపు అతిథి పాత్రలో కనపడతారు. కథామాటలు జి సత్యమూర్తి అందించిన ఈ చిత్రానికి రాజ్ కోటి సంగీత సారథ్యం వహించారు. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన చిత్రాలకు రాజ్ కోటి సంగీతం అందించడం ఈ సినిమాతోనే మొదలైంది. మంచి మాస్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం విజయవాడలోని జై హింద్ థియేటర్లలో రోజు 4 ఆటలతో 30 రోజులు ఏకదాటిగా అన్ని ఆటలు హౌస్ఫుల్ అయ్యి ఆల్ టైమ్ టౌన్ రికార్డ్ క్రియేట్ చేసింది. గుంటూరులో 24 రోజులకు 3,46,832, రాజమండ్రిలో 24 రోజులకు 3,29,153, ఏలూరులో 24 రోజులకు 1,85,834 వసూలు చేసి సంచలనం సృష్టించింది. మొత్తం 24 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శించబడిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. రమేష్ బాబుగారి సినీ కెరియర్లో బజార్ రౌడీ ఒక మరపురాని చిత్రంగా మిగిలిపోయింది. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్లకు ధన్యవాదాలు.